కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడంతో ఆప్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెర మీదికి వచ్చింది. మనందరికీ తెలిసిందే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్టుతో మళ్లీ ఆవిడ జైలుకు వెళ్లబోతున్నారా? కవితను అడ్డం పెట్టుకుని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందా? ఇలా రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ఆప్ కన్వీనర్ డాక్టర్ పాలెం సుధాకర్ గారు ఉన్నారు. ఈ విషయాల మీద ఆయనతో మాట్లాడి మంచి విశ్లేషణను తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మనం కవిత గారి గురించి మాట్లాడుకుందాం. చూశారు కదా, అసలు ఈ ఆప్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవకతవకల వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్ల నష్టం వాటిల్లిందని రేఖా గుప్తా గారు కాగ్ రిపోర్టు ద్వారా అందరి ముందు బయటపెట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మనం ఈ రిపోర్ట్ అనేది కల్వకుంట్ల కవిత మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఒకటి ఏంటంటే, మొన్న ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఈ 2000 కోట్లు ఇప్పుడు బయటికి రాలేదు. 100 కోట్లు అని చెప్పారు. 100 కోట్ల మీదే తిరిగింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా, ఆయన అరెస్ట్ చేసినా, ఈవెన్ అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా ఈ 100 కోట్ల చుట్టూనే జరిగింది. కానీ ఇప్పుడు 2000 కోట్లు అన్నది బయటికి రాలేదు అసలు. అది ఇప్పుడు కొత్తగా మన కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు. దాని మీద మాట్లాడదాం. అది అయితే కవిత గారికి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఉన్నారు సౌత్ ఇండ్ గ్రూప్లో, అది గ్రూప్ అంతా ఉండే. దాంట్లో శరత్చంద్రారెడ్డి గారు, మాగుంట రాఘవ్ గారు, ఆయనది బెయిల్ మీద 65 కోట్లు ఇచ్చి మరీ బయటకు వచ్చారు ఆయన. నేను చెప్పేది కాదు, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉన్నాయి క్లియర్ కట్గా. ఆయన ఇప్పుడు 5 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు 50 కోట్లు ఇచ్చాడు కూడా చాలా క్లియర్గా ఉంది. మాగుంట గారు అయితే ఇప్పుడు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన ఎంపీ కూడా ఆయన. సో వాళ్ళకి లబ్ధి పొందింది. వాళ్ళు దే ఆర్ ది దాంట్లో విక్టిమ్స్. దాంట్లో అరెస్ట్ అయ్యి జైల్లో దాదాపు 6 నెలల పైన ఉన్నారు. వాళ్ళు ఉండి బెయిల్ తెచ్చుకుని అప్రూవర్గా మారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు వచ్చేటప్పటికి కవిత గారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి దాంట్లో కాగ్లో ప్రస్తావన లేదు. నిజంగా కాగ్ రిపోర్ట్ చాలా బాగుంది. నేను వాట్ ఐ ఫీల్ అది అందరూ చదవాలి. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ చాలా ఎన్నో వచ్చినాయి. ఇంతకుముందు కూడా యమునా ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా, దాని మీద కూడా వాళ్ళు ఇచ్చారు ఒకటిసారి 17 కోట్ల అయ్యే కిలోమీటర్ కావడానికి 280 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పించారు. అప్పుడు కూడా కాగ్ రిపోర్టు బయటపెట్టింది. ఇటువంటి చాలా విషయాలు బయటపెట్టారు ఆయన్ని. మరి దాని మీద అప్పుడు జరిగినట్టయితే కనపడలేదు. దాదాపు 100 కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాగ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి 2000 కోట్లను చూపెడుతున్నది. రాబోయే ప్రాఫిట్ రాలేదు అని చెప్పడానికి. ఎందుకంటే చాలా క్లారిటీగా అక్కడ ఒకటి కనపడింది నాకు. నేను చదివాను. దాంట్లో దాదాపు 8 అవి ఉంటే డివిజన్స్ ఉంటాయి. దాంట్లో 7 డివిజన్స్ యాక్చువల్గా ఢిల్లీలో జరుగుతుంది ఏమిటి, అంతకు 2021 కంటే ముందు 17 నుంచి 21 వరకు దాదాపు 1500 నుంచి 2000 వరకు ఇల్లిసిట్ లిక్కర్ షాప్స్ ఉన్నాయి. ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నారు. తర్వాత వాళ్ళు బ్యాట్ కట్టకుండా ఎగేసేసి చేసేవి ఉన్నాయి. కరప్షన్ చాలా ఉంది, చాలా మిస్మేనేజ్మెంట్ ఉంది, ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అన్ని చాలా విషయాలన్నీ వాళ్ళే పెట్టారు. ఇది మనం చెప్పేది కదా, కాగ్ రిపోర్ట్లు ఉంది, అందరూ చదవాల్సిన రిపోర్ట్ అది వాట్ ఐ ఫీల్. సో ఆ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు మార్చారు, ఎందుకు చేశారు, ఏంటి అన్నది 7 ఇట్లా చెప్పారు. 8 రిపోర్ట్కి వచ్చేటప్పటికి ప్రొజెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పారు. నిజానికి ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదు, దాదాపు 4-5 నెలల క్రితమే మనకి బయటకు వచ్చింది. వెబ్సైట్లో ఉంది, అవైలబుల్ ఉండింది వెబ్సైట్లో. అయితే దాంట్లో 2000 కోట్లు అన్నది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి 2021లో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ కొత్త లిక్కర్ పాలసీ పెట్టారో దాని తర్వాత అప్పటి వరకు వచ్చిన ఆదాయం 4000 కోట్లు మాత్రమే లిక్కర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని మార్చాలి అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ తయారు చేసి పెట్టిన తర్వాత ఒక 6 నెలల పాటు నడిచిన తర్వాత దీని మీద ఎగైనెస్ట్గా రిపోర్ట్స్ వచ్చాయి. విజయ్ కుమార్ ఒకటి, తర్వాత అప్పుడున్న సక్సేనా గారు, వీళ్ళంతా రిపోర్ట్స్ పెట్టడం వల్ల దాన్ని వాళ్ళని కేసులు పెట్టడం వల్ల మాత్రమే విత్డ్రా చేసుకున్నారు. అంతవరకు విత్డ్రా చేయలేదు గవర్నమెంట్. కేసులు పెట్టిన తర్వాత దాన్ని రాంగ్ ఉందని చెప్పిన తర్వాత మాత్రమే చేశారు. కానీ అప్పటికే రాష్ట్రానికి 2000 కోట్లు లాభం వచ్చింది. యాక్చువల్గా ప్రొజెక్షన్స్ ఏంటంటే 8000 కోట్లు రావాలి, 4000 నుంచి 8000 కోట్లు రావాలి 1 ఇయర్లో. 6 నెలలు మాత్రం చేయడం వల్ల 2000 కోట్లు వచ్చినాయి, ఇంకో 2000 కోట్లు రాలేదు. అది ఇప్పుడు నష్టం పెడుతున్నారు. అది అంతకంటే వేరే నష్టం కాదు. దాన్ని చదివినోడికి అర్థమైపోతుంది చాలా క్లారిటీగా 2000 నష్టం అక్కడ జరిగింది. ఇంకోటి వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక 6 లిక్కర్ షాప్స్ ఉంటాయి. దానికి ఒక 24 కోట్లు 28 కోట్లు ఇచ్చారు.
అది వాపస్ చేశారని చెప్పి. కోవిడ్ టైంలో దాదాపు ఇక్కడ ఒక్కటే కాదు, ఢిల్లీ ఒక్కటే కాదు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఎక్కడ కూడా షాప్స్ నడవలేదు, అన్నిట్లో వచ్చేసారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఎవరి ఫండ్స్ అందరూ అన్ని రాష్ట్రాలు రిటర్న్ చేసినాయి, నాట్ ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్. దాని మీద ఒక 24 కోట్లు పెడుతున్నారు, ఇంకొక 147 కోట్లు ఇంకేదో వేరే దాంట్లో నష్టం వచ్చింది ఈ షాప్స్ ఇవ్వడం వల్ల అని చెప్తున్నారు. బట్ ప్రొజెక్షన్స్లోకి వచ్చేటప్పటికి నిజానికి ప్రభుత్వానికి ప్రాఫిట్ వచ్చింది, అది చాలా క్లారిటీగా. దాని మీద కమిషన్ వేయాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నేను కూడా అక్కడ కూడా అతిశీ గారు అడిగారు, అదే దీని మీద చర్చ చేయండి. ఈ 2000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం లాసు ఎక్కడ జరిగింది అని చెప్పాలి. రాబోయేది రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఈ లిక్కర్ పాలసీని ఆపడం వల్ల. ఆపింది ఎందుకు, ఈడీ, సిబిఐ, ఎల్జీ వాళ్ళు అందరూ కలిసి కేసులు పెట్టడం వల్ల, దానివల్ల ఆగినాయి అంతే. అదర్వైజ్ పెట్టుంటే కనుక ఇంకా లాభం వచ్చి ఉండేది, కంటిన్యూ అయ్యేది. ఎందుకంటే ఇదే లిక్కర్ పాలసీ అటు పంజాబ్లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇదే లిక్కర్ పాలసీ హర్యానా ఇంప్లిమెంట్ అవుతుంది, ద సేమ్ పాలసీ, ఏం మార్పులు లేవు, సేమ్ ప్రాఫిట్స్, సేమ్ మార్జిన్స్, సేమ్ డిస్ట్రిబ్యూషన్స్, సేమ్ దాదాపు ఇదే కంపెనీలు నడుపుతున్నాయి. మరి అక్కడ ప్రాఫిట్లు నడుస్తున్నాయి. ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాన్ని చూస్తే కనుక వాళ్ళకి 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకి ఆదాయం పెరిగింది. ఆల్రెడీ 8,000 కోట్ల వరకు వచ్చారు వాళ్ళు, 10,000 కోట్లు వాళ్ళది దాదాపు ప్రొజెక్టెడ్ ప్రాఫిట్స్. దే ఆర్ రన్నింగ్ వెరీ వెల్. హర్యానా అద్భుతంగా నడుపుతున్నారు వాళ్ళు కూడా. సో ఇవన్నీ అవకతవకలన్నీ కూడా దాంట్లో ఉన్నాయని కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, మంచిది అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల దీనికి కావాలని ఏదో పద్ధతులు ఇరికించడానికి దీన్ని అడ్డం పెడితేనే దాన్ని ఆపడం వల్ల మాత్రం జరిగింది. నాకు ఒక విధంగా చూస్తే పాలు పోసినట్టు అయింది. నేను ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పడానికి చెప్తున్నారు అనుకోండి, దీంట్లో 2,000 కోట్లు 2,000 కోట్లు 2,000 కోట్లు అని. మరి 2,000 కోట్లు ఉన్నప్పుడు మరి ఎలక్షన్లు ఎందుకు మాట్లాడలేదు మీరు? 2,000 కోట్లు నిజంగా జరుగుతుంది, అంతకుముందు ఎందుకు చెప్పలేదు, అంతకుముందు ఎందుకు బయటపెట్టలేదు? జస్ట్ చెప్పడం తప్ప ఇది రియాలిటీలో మాత్రం అక్కడ జరగలేదండి. రాబోయే లాభం ఆగిపోయింది. దాన్ని క్వశ్చనింగ్ నేను చూశాను దాంట్లో. మరి ఎందుకు ఆపారు మీరు అన్నారు. ఆపింది మేము కాదు కదా, మేము ప్రాజెక్ట్ నడుస్తుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసింది ఎవరు? దీన్ని మంచిది కాదని చెప్పింది వీకే సక్సేనా గారే కదా, అందువల్లనే కదా ఆపాల్సి వచ్చింది. అందుకని గవర్నమెంట్ సరే ఇది టెంపరీ ఆపండి, దీని మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పి అన్నారు. తర్వాత అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 6 నెలలు, 1 ఇయర్, దట్ ఇస్ కంటిన్యూయింగ్. సో అందువల్ల ఏంటంటే నేను కాగ్ రిపోర్టు ఒక విధంగా మేలు చేసిందని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఇంతకుముందుకే వచ్చింది, దాంట్లో పెద్ద డిఫరెన్సెస్ లేవు అని చెప్పి ఏమీ పెట్టలేదు. అదికో 3-4 నెలల క్రితం బయటపడింది, అది మొత్తం వచ్చింది. సో అందువల్ల కాగ్ రిపోర్ట్ రావడమే ఒక విధంగా మంచిది. దాంట్లో పెద్ద కవిత విషయం ఎక్కడ జరిపినట్టే తెలియదు. నేను దాదాపు 170 పేజీలేమో నేను కొన్ని పేజీలు చదివాను, దాంట్లో ఎక్కడ కవిత మెన్షన్ చేయలేదు. వాళ్ళు చేసిందంటే దాంట్లో 7 వాటిల్లో చాలా క్లారిటీగా ఇందువల్ల కొత్త తీసుకొచ్చారు, కొత్త దాంట్లో జరిగిన మిస్టేక్స్ ఏం జరిగినాయని చూపెట్టారు. రాబోయే ప్రాఫిట్స్ మాత్రమే 2,000 కోట్లది, అంత తప్పితే వేరేదేమీ లేదు దాంట్లో. కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తారు, ఆమె బయటకు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు కలిసి నడవాల్సిందే అనే ఆరోపణలు కూడా వార్తలు చాలా వచ్చాయి ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు కవిత గారి పేరు కొత్తగా వస్తుంది. ఇంకొక వైపు చూస్తే కేటీఆర్ పేరు కూడా పలు కేసుల్లో వినిపిస్తోంది. ఏంటి బీజేపీ ఏమన్నా వీళ్ళిద్దరిని అన్నా చెల్లెళ్లను అడ్డం పెట్టుకుని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తోందంటారా? చేయొచ్చండి, పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మామూలే అది. ఎటువంటి దానికన్నా దిగడానికి మోడీ గారు, అమిత్ షా గారు తక్కువేం కాదు. వాళ్ళు ఢిల్లీ ఎన్నికలు చూసాం కదా, అసలు ఎట్లా తిమ్మిని బమ్మిని చేసి ఎలా మార్చగలిగారో మనం చూడగలిగాం. అది అంటే మా దృక్పథంలో మేము చూసాం అది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కవిత నేను ఇప్పుడే కాదు, కవితను అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఈయన వెళ్ళి కలుస్తాడు కామాలు, కలిసిపోతారేమో బీజేపీతో అనుకున్నాను. కానీ కలవలేదు ఆయన, కలవకుండా కొంచెం నిలబడ్డాడు, కాస్త గట్టిగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసులు కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పుంజుకోలేకపోతుంది. నేను మొన్న కూడా చూసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేదు, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారేమో, బీజేపీకి సపోర్ట్ చేశారని నాకు డౌట్స్. అలాగే బీజేపీకి మన ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేశారనే మనకి కనబడింది. కాబట్టి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారేమో, ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మడానికి లేదు. మొట్టమొదటి స్టార్టింగ్లో అసలు అంతకుముందు జిఎస్టీ పట్టుకొచ్చినప్పుడు కానీ, డిమానిటైజేషన్ కానీ, ఇంకేమైనా కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందు అసెంబ్లీ పెట్టి ఒప్పుకున్నది ఈయననే. మొట్టమొదటి స్టార్టింగ్లో చాలా మద్దతు ఇచ్చాడు ఆయన బీజేపీకి. సో కాబట్టి మళ్ళీ ఇవ్వచ్చు, పెద్ద ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో అన్నీ సాధ్యాలు అవుతాయి. సో మళ్ళీ సడన్గా వచ్చేసేసి బీజేపీతో చేస్తామని చెప్పి రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ముందుకు దిగిన ఆశ్చర్యం లేదు. సో అందువల్ల ఏంటంటే అది జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, లేవనేం లేదు. కేసులు ఎత్తించుకోవడానికి కలపడానికి చేయొచ్చు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మధ్యలో కవితని అరెస్ట్ చేసింది మాత్రం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికే ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆమెను అరెస్ట్ చేసిన వారం రోజులకే అదే 12 మంది సేమ్ టీం వెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకొచ్చారు దానికి ప్రికాషన్గా.
సో మరి అక్కడ మరి దానికి ఆ లింక్ ఎలా పెడతారు ఎలా చేస్తారు అన్నది తెలియదు. ఎందుకంటే ఈ మీద కేసులు ఎత్తేసి ఇక్కడ అన్నీ ఎత్తేయాల్సి వస్తుంది. మరి కేజ్రీవాల్ గారు అంత ఈజీగా వదులుతారా అని నేనేం అనుకోవడంలా. ఇంకా అన్ని చాలా పిండేది ఉంది వాళ్ళ దృష్టిలో. ఎన్ని చేయాలని చేస్తారు. ఏమైనా ఒక్కటి మాత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కానీ అది కానీ ఏదో అనుకున్నాం నేను కూడా అనుకున్నాను ఏమో ఇంకా చాలా ఉందేమో అని. నేను కూడా చూడలేదు, వెబ్సైట్లో ఉన్నా కానీ చూడలే. పెట్టింది ఇంతే కదా అనిపించింది. చదివితే నిజంగా ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు నెత్తిన పాలు పోసినట్టుగానే నాకైతే అనిపించింది అది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఢిల్లీలో ఎంత బలపడిందో మనం అందరం చూసాం. వాళ్ళు ఏదనుకున్నారో సీఎం పీఠాన్ని ఫోకస్గా కొట్టారు, వాళ్లే అధికారంలోకి వచ్చారు. ఇటు చూసినప్పుడు ఈ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రేవంత్ సర్కార్ని ఉద్దేశించి, అసలు మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో మీకే తెలియదు, ఒక 5-6 నెలల్లో మీ పార్టీ ఖచ్చితంగా పడిపోతుంది, రాబోయేది మా ప్రభుత్వమే తెలంగాణలో అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. అంటే ఇటువైపు కేసుల వంకతో బీఆర్ఎస్ని బలహీనపరిచి, ఇటువైపు కాంగ్రెస్లో ఉన్న లుకలుకలను అడ్డం పెట్టుకొని తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తోందా బీజేపీ? చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ క్యాన్ డూ ఎనీథింగ్. ఫెడరల్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది మొత్తం అంతా. మన గవర్నర్స్ వ్యవస్థ ఉంది, కూలగొట్టగలుగుతారు, చేయగలుగుతారు. మరి కేసీఆర్ హయాంలో మధ్యలో మనం ఎంపీలని ఫామ్ హౌస్లో కొనడానికి చేసిన ప్రయత్నాలు మనం చూసాం. ఒక స్వామీజీ వచ్చి కొనటం ప్రయత్నాలు చూసాం. ఆ కేసు ఎక్కడ పోయిందో మనకు తెలియదు, ఇంతవరకు అది ఏమైపోయిందో కూడా తెలియదు, ఆయన ఏమైనా కూడా తెలియదు అంతా. అసలు అందరూ మర్చిపోయాం ఆయన్ని. సో దే క్యాన్ డూ. అందులో ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఈయన ఏదో పట్టుకుని మన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నాడే కానీ వెనకాల డిసిడెంట్స్ చాలామంది ఉన్నారు ఆయనకి. ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు కూడా లుకలుకలు ఎక్కువనే ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏంటంటే ముందు నుంచి కూడా అదే సమస్య ఉంటుంది. పార్టీ సెక్యులర్ ఉండి కొంచెం ఎంత ఉన్నా కానీ మొదటి నుంచి కూడా ఏంటంటే పార్టీలు మన నాయకత్వాన్ని మార్చే అలవాటు కాంగ్రెస్కి ఉంటుంది. అందుకనే కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిందే ఆత్మగౌరవం మీద వచ్చాడు. 3 నెలలకి 6 నెలలకి సీఎంలు మారుస్తుంటేనే ఆయన వచ్చేసి తెలంగాణ తెలుగువారి ఆత్మగౌరవం ఏంటి అని చెప్పి ఆయన రావడం జరిగింది. మనం సీఎంలో లెక్కలు చూస్తే కనుక చాలా తక్కువ మంది 5 years కంప్లీట్ చేసిన వాళ్ళు కనబడతారు. చాలా కొద్ది మంది వైఎస్ రాజశేఖర్ లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కనబడతారే కానీ మిగతా అందరూ 3 నెలలు 6 నెలలు లేదా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నోళ్ళే. సో ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈయన వేరే పార్టీలు దాదాపు అన్ని పార్టీలు మారొచ్చినోడే, ఈయనవి తక్కువేం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు చివరికి వచ్చింది దీంట్లో నుంచి, తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చాడు. అంతకుముందు వేరే పార్టీలు ఉన్నాడే, బీజేపీ బేస్ ఉందని కూడా అంటారు, అన్నీ ఉన్నాయి తెలిసిందే ఆయన్ని. సో ఇక్కడ ఏంటంటే ఈయన వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, చాలా క్లారిటీగా మనకు తెలుసు ఆయన వైఎస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్దాం అనుకుని ఇటు వచ్చాడు ఆయన. సో వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది, ఆశయం ఉండదు వాళ్ళకి. లక్ష్యం ఒకటే, ఏదో ఒకటి సాధించాలి, లేకపోతే సీఎం అయిపోవాలా, మినిస్టర్ అయిపోవాలా అన్న లక్ష్యంతో ఉంటారు కానీ ఆశయాలు ఉండవు నాకు తెలిసి చాలామందికి. సో ఆశయం ఉంటే కనుక బాగుంటుంది అది. ఆశయాలు లేకుండా లక్ష్యంతో ఉండేవాళ్ళు ఏ పార్టీకైనా వెళ్ళిపోగలుగుతారు. సో వీ కాంట్ సే. సో వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకుని రేపు పొద్దున బీజేపీతో కలిసినా, రేపు నుంచి హరీష్ రావు వచ్చి కలిసినా చెప్పలేం. రాజకీయాలు అన్నీ సాధ్యమే. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఈయన కొద్దిగా అటు ఇటు ప్రయత్నం చేసి బీజేపీని కలుపుకుని వీళ్ళ ఎమ్మెల్యేలు కలుపుకుని కొంతమందిని లేపుకొచ్చేసారంటే అయిపోద్ది, గవర్నమెంట్ పడిపోతుంది. ఎంతసేపు 119 మందిలో 50 మంది ఉంటే సరిపోద్ది కదా, 60 మంది ఉంటే సరిపోద్ది కదా. ఇవి ఆల్రెడీ ఇలా 35 మంది చేరారు, ఇంకో 10-20 మందిని కొనగలుగుతారు, పెద్ద కష్టమేమి కాదు అది తలుచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తున్నాం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి విన్నాం ఎమ్మెల్సీని గెలిపించడానికి. సో వాళ్ళకి పెద్ద కష్టం కాదు. సో దే క్యాన్ డూ ఎనీథింగ్ ఫెడరల్ గవర్నమెంట్లో. ఎందుకంటే మనం అర్ధరాత్రి 2 గంటలు కూడా లేపి ప్రమాణ స్వీకారాలు చేయించింది కూడా చూసాం మహారాష్ట్రలో అనే చోట. ఇంకొన్ని చోట్ల రకరకాల పద్ధతులు గవర్నమెంట్లు మార్చింది చూసాం. సో ఇది సాధ్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ చెప్పలేం. బట్ నాకైతే రేవంత్ రెడ్డి గారు 3 ఇంకా 6 నెలల 5 నెలల అయిందో అనేది నాకు ఎందుకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మొన్న కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో కూర్చొని మాట్లాడారని చెప్పి వింటాం. ఈయన చూసిన తర్వాత కొద్దిగా డౌట్స్ వస్తుంటాయి, మరి మనకు తెలియదు అది. వెయిట్ అండ్ సీ. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి కేసీఆర్కి చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్తో అంటకాగుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరు మనం అందరం చూసాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోవడానికి కిషన్ రెడ్డి ఏమైనా మీడియేటింగ్ చేస్తున్నారనుకోవచ్చా? చేయటానికి అవకాశాలు నేను చేయొచ్చు కూడా. కానీ ఒకటేంటి, రాజకీయాల్లో వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. ఈయన బీజేపీ మూలాలు ఉన్నాయని ఎవరికి మనకి రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ బేస్ కాబట్టి అంటే వెళ్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సో చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయంలో ఏదైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ కండిషన్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న రాజకీయాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తెలంగాణ మీద, ఏదో పద్ధతులు చేయాలి. అంటే 8 సీట్లు రావడం అనేది మామూలు మాట కదా. అది 4 ఎంపీలు 8 ఇవి రావడం అనేది మామూలు మాట ఏం కాదు. అది
తక్కువ టైంలోనే అంత పికప్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కొందికి మారుస్తూ ఉన్నారు. ఢిల్లీ రాజకీయం చూసాం మనం. దే క్యాన్ డూ ఎనీథింగ్. కాబట్టి ఏంటంటే నేను ఢిల్లీది మేము ఊహించిందే, పెద్ద నాకేమో ఆశ్చర్యం అనిపించలే, కొద్దిగా ఏదో మనసులో మాత్రం అంతా ఉన్నా కానీ. ఎందుకంటే వీళ్ళు మహారాష్ట్ర ఎన్నికలు చూడండి, జస్ట్ 5 సంవత్సరాల్లో ఒక 80 లక్షల మంది యాడ్ అవుతే 40 లక్షల మంది ఒక 4 నెలల్లో యాడ్ అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఓటర్లేమో అర్థం కాదు. ఢిల్లీలో 4 లక్షల ఓట్లు యాడ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు, డెలిషన్ చేశారు. సో దే క్యాన్ డూ ఎనీథింగ్. నేనేమి ఈవీఎంలు అనను కానీ ఈవీఎంలు కొద్ది మాత్రం చేయగలగడానికి అవకాశాలు ఉంటాయి కానీ పెద్ద ఎత్తున చేయలేరు వాటిని. బట్ ఓట్లని డెలిషన్ మాత్రం చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో ఒకసారి చూశాను. 2018లో మహాకూటమి మేము ఏర్పాటు చేసి సిపిఐ తరఫున మేము వర్క్ చేస్తున్నాం. అప్పుడు 25 లక్షల ఓట్లు పోయి మేము గొడవలు చేశాం, చాలా పెద్ద ధర్నా కూడా చేశాం, అన్ని పార్టీలను కలుపుకుని నేను ప్రొటెస్ట్ చేశాం. రజత్ కుమార్ గారు అప్పుడు ఉండే ఎలక్షన్ దాంట్లో చేస్తే ఏం లేదు మేమంతా బాగా చేస్తున్నాం అన్నాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం అందరు బూతులకి వెళ్ళి తిరిగి వచ్చి అందరు తిట్టడం మొదలుపెట్టారు. జస్ట్ ఆయన సింపుల్గా సారీ అని చెప్పాడు. అన్ని పేపర్లో చూడండి ఆయన చెప్పింది, జస్ట్ సారీ చెప్పాడు. 25 లక్షల ఓట్లు అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చగలుగుతాయి. అప్పుడు ఆ టైంలో మళ్ళీ టీఆర్ఎస్ వచ్చేసింది. ఆ తర్వాతనే కదా రజత్ కుమార్ గారికి పెద్ద హోటళ్ళలో అది మెగా వాళ్ళందరికీ ఆయనకి బెనిఫిట్స్ ఇచ్చారని చెప్పి పేపర్లు అన్నింటిలో వచ్చింది న్యూస్. అని నేను చెప్పింది ఏం కాదు. సో అటువంటి మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల కమిషన్ కూడా అంతే, సెంట్రల్ ఎన్నికల కమిషన్ మొన్నటి వరకు రాజ్ కుమార్ గారు వాడినది కూడా ఇదే చేంజెస్ జరిగినాయి అని చెప్పని ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా తీసేసి, సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి మన అమిత్ షా గారిని తీసుకొచ్చి సెలక్షన్ కమిటీలో పెట్టుకున్నారు. జ్ఞానేష్ కుమార్ గారిని చేసేసారు. అది వద్దని చెప్పి ఆగుదామన్నా కానీ, కోర్టుల కేసు ఉన్నా కానీ. సో దే క్యాన్ డూ ఎనీథింగ్. మొత్తం వ్యవస్థనే వాళ్ళ చేతుల్లో పెట్టేసుకున్నారు. తీసుకుని సుప్రీంకోర్టు జడ్జిలు రామజన్మభూమి వేరడిక్ట్ ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆయన జడ్జిని చేశారు, ఇంకో ఆయన తీసుకొచ్చి గవర్నర్ని చేశారు. వాస్తవాలు కదా ఇవన్నీ, నేనేమి గబుక్కుని మాట్లాడుతున్నాను కదా. సో దే క్యాన్ డూ ఎనీథింగ్. దాంట్లో ఎన్నైనా మార్చగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. అధికారం కోసం ఏమన్నా చేయడానికి కూడా మనం చూస్తూనే ఉన్నామని. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఈ మధ్య రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లారు. పైగా ఆప్ మీద పదే విమర్శలు చేస్తున్నారు. కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య జరిగిన గొడవ సంగతి కూడా అందరికీ తెలిసిందే. పైగా కాంగ్రెస్ ని మోసం చేసింది, పొత్తు పెట్టుకోకుండా ఆప్ అంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేశారు. స్వాతి మలివాల్ వ్యవహారాన్ని మనం ఎలా చూడాలి? ఆమె పార్టీ నుంచి బయటికి వస్తారు, పైగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఖచ్చితంగా నేను చెయ్యను అని ఆమె చెబుతున్నారు. మరి మీ సొంత పార్టీ వాళ్లే ఇలా ఎదురు తిరుగుతున్నప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఒకటి, ఆమె స్వాతి మలివాల్ నాకు తెలిసి ఎక్కువ పొజెసివ్ ఉండే. ఎందుకంటే 2006 నుంచి స్వాతి మలివాల్ గారు కేజ్రీవాల్తో గారు పనిచేశారు. చిన్నప్పటి నుంచి చేసింది ఆమె. తర్వాత కొంచెం ఎసెంట్రిక్ అయినట్టుగా నేను చూశాను. గొడవపడే రాజ్యసభ సీటు తీసుకుందామే నాకు తెలిసి. తర్వాత కూడా సొంత పోకడలు పోవడం. తర్వాత ఆమె హ్యూమన్ రైట్స్, ఉమెన్స్ రైట్స్ దానికి ఏదో ఉండేది కమిటీ, ఉమెన్స్ దానికి ఏదో ఉండేది, మహిళా కమిషన్ చైర్మన్ ఉండే. అక్కడ కొన్ని కేసులేని, ఆ కేసులు బీజేపీ వాళ్ళు పెట్టినాయి అన్ని కేసులు. దాంట్లో నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టంగా ఉండే ఆమెకి. సో ఆ టైంలో కొద్దిగా మార్పులు ఆమె దగ్గర కనపడ్డాయి. ఆమె కొంచెం చేంజెస్, ఆమె కొంచెం ముంటెద్దు పోకడలు. ఆ టైంలోనే అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి ఉండాలి, మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో జరిగి ఉండాలి. ఎందుకు జరిగింది ఏంటన్నది అయితే కనుక అప్పటికైతే చేయలేదు. నాకు తెలిసి ఆ రోజు స్టోరీ అంతా చూసినా ఆ రోజు కంప్లైంట్ చేయలేదు ఆమె. 4 days తర్వాత కుంటు వచ్చి కంప్లైంట్ చేసింది. ఆ రోజు వెళ్ళిపోవడం అంతా బాగానే వెళ్ళిపోయింది. గొడవ అయింది అన్నది వెళ్ళిపోయారు. సమ్ అక్కడ లోపల ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు అది. సో బట్ 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి నన్ను ఇట్లా కొట్టారు, బాగా కింద పడేసి గుద్దారు, అది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆమె. సో అదే నాకు కొంచెం అర్థం కాని విషయం. సో తర్వాత మనకు తెలిసిందంటే సో షీఈ్ ఇండివిజువల్గా అట్లా చేసింది అని. తర్వాత నా దాని ప్రకారమే నాకు వచ్చింది, రాజ్యసభ మెంబర్ నేను చేయనని చెప్పి ఇంటికి వెళ్ళింది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ రోజు వెళ్ళిన రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇంటర్నల్లో కూడా మాట్లాడలేదు, బయట మాట్లాడలేదు. ఇంటర్నల్గా కూడా అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కూడా ఎప్పుడు ఆమె మాట్లాడింది కూడా లేదు. సడన్గా ఆ నెక్స్ట్ డే నుంచి పార్టీ మీద బురద జల్లడం మొదలుపెట్టేసింది. అసలు మొత్తం పార్టీ భ్రష్టు పట్టిందని, ఆమె ఈయన ఇట్లా చేస్తున్నాడని, అది ఇట్లా పార్టీ మొత్తం ఇట్లా అయిపోయిందని నెక్స్ట్ డే నుంచి మొదలుపెట్టింది. మరి ఇంటర్నల్గా అయితే మాట్లాడి ఉండాలి కదా. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చానండి. నేను దాదాపు 15 సంవత్సరాలు నేను మాట్లాడితేనే వచ్చాను. నేను ప్రతి చోట నా రికార్డింగ్స్ ఉంటాయి, మేము చెప్పిన మాటలు అన్నింటిలో మా మీటింగ్లలో ఉంటాయి మేము చెప్పినవి. అట్లా ఎప్పుడు మాట్లాడింది లేదు ఆమె. ఇప్పుడు తను చెప్పినప్పుడు సడన్గా ఒక్క రోజులు ఎందుకు మారింది అన్నదే నాకు ఆశ్చర్యకరమైన విషయం. అది అక్కడి నుంచి దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది, ఇక పార్టీనే తిట్టడం మొదలుపెట్టింది, కొద్దిగా అడ్వాన్స్గా చేసింది. ఏం చేసినా కానీ ఒకటి అక్కడ జరిగింది ఏంటంటే జస్ట్ 2% ఓట్స్ మనకంతా. వీళ్ళంతా ఇన్ని కష్టాలు పడి ఇంత చేసి కాంగ్రెస్ వ్యతిరేకించిన, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆమె స్వాతి మలివాల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల అని చెప్పన్నది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే అక్కడ మెయిన్ వాళ్ళకి మన రాహుల్ గాంధీ గారికి కానీ కాంగ్రెస్కి ఏంటంటే వాళ్ళకి రేపు పొద్దున 2029 టార్గెట్ వాళ్ళది.
మొన్నటి ఎన్నికలు కూడా టార్గెట్ కాదు. మీరు అబ్జర్వ్ చేశారా లేదు, మొన్నటిసారి ఓడిపోయినప్పుడు ఎవరు బాధపడలేదు, దే ఆర్ వెరీ హ్యాపీ. అందుకనే కదా మన అమిత్ షా గారు ఏంటి మీరు ఓడిపోయినా సంతోషంగా ఉన్నారు ఏంటి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్లో ప్రభుత్వాన్ని డీల్ చేయడం కష్టమని వాళ్ళకి తెలుసు. ఇంకా వరస్ట్ అవుద్ది రేపు పొద్దున 2029కి వచ్చినట్టు ఇంకా యాంటీ ఇన్కంపరెన్స్ పెరుగుద్ది, ఇంకా వరస్ట్ అవుద్ది, ఇంకా కొట్లాటలు గొడవలు మత విద్వేషాలు పెరుగుతాయి. ఇంకా అప్పుడు మళ్ళీ ప్రజలందరూ రియలైజ్ అవుతారనేది వాళ్ళకు ఒక అంచనా ఉంది 2029. అప్పుడు ఇంకో క్యాండిడేట్ ఉండకూడదు వాళ్ళకి. ఫర్దర్గా క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేజ్రీవాల్ గారు గెలిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నిలబడితే కనుక రేపు మొన్న ఈ మధ్య కాలంలో పేపర్లు అన్నీ చెప్పినట్టుగా థర్డ్ ఆల్టర్నేట్గా కేజ్రీవాల్ గారు వస్తారు. న్యాచురల్గా కేజ్రీవాల్కి ఛాన్సెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తాయి. కాంగ్రెస్ ఏకాకి అయిపోతే లేదు, కాంగ్రెస్ తప్పనిసరిగా సపోర్ట్ చేయాల్సిందే. సో అందువల్ల ఏంటంటే ఈయన ఓడగొట్టాలి అన్నది మాత్రమే వాళ్ళ టార్గెట్ ఉండే. అందుకని హర్యానాలో పొత్తు పెట్టుకోవాలి. మేము ఈవెన్ 3 సీట్లకు కూడా అన్నా కానీ వాళ్ళు పెద్ద దిగి రాలేదు. దాంతో యాంటీ చేయడాలు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి టోటల్గా తిట్టడమే మొదలుపెట్టారు. మళ్ళీ ఆయన ఆఖరికి రాహుల్ గాంధీతో సహా ఆయన కూడా శీష్మాలు ఎత్తాడు, ఆయన కూడా వాటర్ పడబడినాడు, ఆయన కూడా యమున నదికి వెళ్ళి చూద్దాం బురద నీళ్ళని చెప్పి ఆయన అన్నాడు. రియాలిటీలు అందరికి తెలిసినా కానీ ఆయన బురద చల్లడం మొదలుపెట్టారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు వ్యతిరేకం చేసేటప్పటికి ఏమైంది, మాకు రావాల్సిన కొన్ని ఓట్లు కూడా లాక్కెళ్ళిపోయారు. దానివల్ల ఓడిపోవడం దాదాపు 15 సీట్లలో కాంగ్రెస్ వల్ల ఓడిపోవడం జరిగింది. అంటే మనం కొట్టుకుని బీజేపీకి చేతి పెట్టాం. బట్ దే ఆర్ హ్యాపీ ఫర్ దాట్. కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే కేజ్రీవాల్ కింద కూర్చోబెట్టగలిగామా, రేపు పొద్దున ఆల్టర్నేట్ రాడు కదా 2029కి అన్నది వాళ్ళ దృష్టి. రేపు మేమే పిఎం క్యాండిడేట్ అనుకుంటున్నాడు. ఏమైనా మాకేంటంటే నేను ఈ ఎన్నికల తర్వాత మేము ఫీల్ అయింది, మేము విశ్లేషించింది ఏంటంటే కేజ్రీవాల్ గారికి సమయం దొరుకుతుంది కాబట్టి త్రూఅవుట్ ఇండియా తిరిగి ఆర్గనైజేషన్ బిల్డప్ చేద్దామని. ఎందుకంటే వితిన్ 3 monthsలో ఢిల్లీ పీఠాన్ని ఎక్కాడు. 5 yearsలో 2 రాష్ట్రాల్లో అధికారానికి వచ్చాం. 7-8 సంవత్సరాలు ఇంకా మిగతా రాష్ట్రాలు వెళ్ళగలిగింది. ఇప్పుడు కనుక వర్క్ చేయడం మొదలు పెట్టగలిగితే ఇంకో 4 సంవత్సరాల్లో నేషనల్ వైడ్గా అంటే ఒకటే ఇప్పుడు మనం అన్నది రాజ్యాంగం ప్రకారం అండి, మనకి మన హక్కులు కొన్ని మినిమం ఉన్నాయి. ఈవెన్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మన రాజ్యాంగం 21 అధికారం ప్రకారం అందరికీ మినిమంగా అందాలి. మినిమం బతకడానికి, గాలి పీల్చడానికి, వాడు పని చేయడానికి, లేచి నిలపడానికి మినిమం వర్కర్స్కి. ఎందుకంటే మనకి పవర్టీ చాలా ఉంది. సో వీళ్ళందరికీ మినిమం ఫెసిలిటీస్ మనం తప్పనిసరిగా కల్పించాలి. ఇది కల్పించమని డిమాండ్ చేస్తాం. ఢిల్లీలో మేమైతే మోడల్ పెట్టామో ఆ మోడల్ అందరికీ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేశారు కదా, మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు, మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ. సో మీరు కంటిన్యూ చేయండి, అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయండి. ఆమ్ ఆద్మీ పార్టీ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్. కేజ్రీవాల్ గారు చెప్పిన మాట నేను చెప్పేది. మేము అక్కర్లేదు కదా, అంత బాగుండి అంత అవినీతి పోయి అంత బాగుంటే ఎందుకు వస్తుంది ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ? మీరు చేయండి, లేదా వీ విల్ ఎంటర్ అని చెప్పని మేము ఒక ప్రచారం మొదలు పెడతాం. తర్వాత ఇప్పుడు ఏదైతే కాగ్ రిపోర్ట్ అన్నారు పెట్టారు, తెలిసిపోద్ది అది. రేపొద్దున ఇంకో 100 కోట్ల కుంభకోణం బయట తీయాలి వీళ్ళు. 100 కోట్లు కూడా ఎక్కడ పోయింది? ఇప్పుడు 100 కోట్లు మానేసి ఇప్పుడు 2000 కోట్లు వచ్చారు. సో ఇవన్నీ ఎక్కడైనా బయట పెట్టండి. బయట పెడితే ఆమ్ ఆద్మీ పార్టీని తాళం వేసి కూర్చుంటాం కావాలంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. లేదా మీరు రాజీనామా చేయాలి. దట్ ఈస్ ద డిమాండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. రేపు పొద్దున అదే పోరాటం, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని పెద్ద ఎత్తున లేపుకెళ్ళి రియాలిటీ ఎందుకు చూపెట్టడానికి మీరు మారండి, లేదా మేము వస్తాం అధికారంలోకి 2029కి టార్గెట్ చేద్దాం కేజ్రీవాల్ అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం మేము. శీష్ మహల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. ఈ బంగ్లా పునరుద్ధరణ విషయంలో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి శీష్ మహల్ విషయంలో? ఇప్పుడు నేను పొద్దున కూడా చూస్తున్నాను అన్ని వీడియోలన్నీ. వాళ్ళు ఒక్కొక్కటి ఇటు టాయిలెట్ కొన్ని కోట్లు అంటున్నారు, జుజుకి కొన్ని కోట్లు అంటున్నారు, కర్టెన్స్ కొన్ని కోట్లు అంటున్నారు. అవన్నీ లెక్కలేసి ఒక 200-300 కోట్లు కావాలి లెక్క ప్రకారం. మళ్ళీ వాళ్ళు తిప్పి కొట్టి మళ్ళీ 33 కోట్లు అంటున్నారు. మరి 19 కోట్ల 33 కోట్ల అన్నది రియాలిటీలో తెలవాలి. ఆ డబ్బులు ఎవరు తిన్నారో, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డబ్బులు ఎవరు రిలీజ్ చేశారు ఉంటాయి కదా, ప్రూఫ్స్ ఎక్కడ పోతాయి. నేను ఇవాళ కూడా చూశాను ఒకటి, దాదాపు 41 లక్షల కరెంటు బిల్స్ చూశాను నేను, ప్రింట్ చేసి ఉన్నది. ఇట్స్ నాట్ బిల్. ఆయన హాల్కి అయింది 41 లక్షలు, ఇంకోళ్ళకి ఏదో 18 లక్షలు 16 గాలికి రాసి చేసినట్టుగా అనిపించింది అది. సో ఇవన్నీ అంతా ఉంటాయి నేను అనుకున్నాను. అన్నీ మరీ ప్రొజెక్షన్స్ మరీ ఓవర్గా చేసినాయి. తర్వాత వాళ్ళు ఏమన్నట్టు వీడియోలో ఇట్లా చూపెట్టేస్తా ఉన్నారు, షాండ్లైర్స్ 20 లక్షలు నోటుకొచ్చిన చెప్పేస్తున్నారు. అది కొంచెం అనీజీగానే ఉంది. అది ఏమున్నా కానీ ఏంటంటే ఇక్కడ దేశంలో అండి, ఇప్పుడు నేను కూడా మన ప్రగతి భవన్ కట్టినప్పుడు కూడా అట్లాగే విన్నాం, బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ అని అయ్యి ఉన్నాం. మళ్ళీ ఏమైంది అది పబ్లిక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరికి వచ్చింది అది? అట్లాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఉండేది ఇప్పుడు దాదాపు 580 కోట్లు అయిందని చెప్తారు. రేపు ఆయన ఉంటాడా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళకి వెళ్తాయి. సరే దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే డెఫినెట్లీ దే క్యాన్ డూ ఇట్, అదేమీ అక్కర్లేదు. కానీ ఇంత చెప్పినా కానీ 20-30 కోట్లు దాటడం లేదు. అది కర్టెన్స్ అంటున్నారు, 80 లక్షలు కర్టెన్స్ అంటున్నారు. సో దీనికోసమే కదా ఆ రోజు సంజయ్ సింగ్ గారును సౌరవ్ భరద్వాజ్ గారు మీడియాని తీసుకెళ్తుంటే ఆపేసింది ఎవరు? పోలీసు వాళ్ళు ఆపారు. పోలీసు ఎవరిది? మన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు కన్నా కానీ ఇప్పుడు అదే పాత వీడియోలన్నీ చూపెడుతున్నారు, ఇట్లా కెమెరాలు తిప్పేసేసి బ్రహ్మాండంగా చూపెట్టేస్తున్నారు. కెమెరాలు చూపెడితే బాగానే ఉంటుంది. మీడియాని తీసుకెళ్ళండి, నవ్వు దే క్యాన్ డూ కదా. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కదా.
ఇప్పుడు మన కేజ్రీవాల్ గారు దిగిపోయిన మరుక్షణం తాళాలు అప్పచెప్పి బయటకు వచ్చేసాడు ఇంట్లోంచి. మీరు తీసుకెళ్ళండి ఇప్పుడు కూడా, ఇట్స్ ఓపెన్ కదా. ఇప్పుడు ఎందుకు చూపెట్టలేదు? ఏదో పాత వీడియోను తిప్పి 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 ఎందుకు చూపెడుతున్నారు? అది మీడియాని తీసుకెళ్ళండి. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి దాన్ని కూడా తీసుకెళ్ళండి. ఆయన దగ్గర జుజుకి పెద్దదా, ఇక్కడ జుజుకి పెద్దదా, ఇక్కడ స్టీమ్ బాత్ పెద్దదా, అక్కడ స్టీమ్ బాత్ పెద్దదా, కంపేర్ చేయమనండి. ఇప్పుడు అనేది ఉండటం లేదు, సరే ఉండకపోయినా కానీ మీరు అన్న దాని ప్రకారంగా చూపెట్టచ్చు కదా. ఇట్స్ ఓపెన్ కదా, వాళ్ళ చేతిలోనే ఉంది కదా. వాళ్ళు కెమెరామెన్ 10 మంది మీడియాని తీసుకెళ్ళి వాళ్ళే రిలీజ్ చేయొచ్చు కదా. పాత వీడియోలు ఎందుకు తిప్పుతున్నారు? ఈ రోజు కూడా పాత వీడియోలో తిప్పుతున్నారు. నేను పొద్దున కూడా వస్తుంటే కూడా చూసిన అదే పాత వీడియోని తిప్పుతున్నారు. అదే పాత వీడియో చూశారు, అది ఇది అని చెప్పి బాత్రూంలో కూడా 20 లక్షల శాండ్లేర్ ఉందని మరీ చెప్పడానికి కూడా ఉండాలి కదా. అది వస్తుంది. తమ అక్రమాలు బయటకు వస్తాయని కాగ్ రిపోర్టును కొన్నేళ్లుగా కేజ్రీవాల్ బయటకు రాకుండా తొక్కిపెట్టారు అనే ఊహాగానాలు, వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసినప్పుడు ఇప్పుడు కాగ్ రిపోర్టు బయట పెట్టడంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ ఒకసారి బయటికి వచ్చింది. ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు మనీష్ సిసోడియా, కేజ్రీవాల్. ఖచ్చితంగా బీజేపీ మాత్రం దీన్ని పెట్టుకొని వీళ్ళిద్దరిని మళ్ళీ జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. పైగా మీరు బయటకు వచ్చి ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మలేదు అనేది మన బీజేపీకి ఇచ్చిన విజయాన్ని బట్టే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆప్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఒక్కటే, ఇప్పుడు మీరు బీజేపీ విజయం కూడా చెప్తున్నారు. 2% తేడానే మాకు వచ్చింది, జస్ట్ 2% తేడానే. నీహో ఓడిపోయింది వాస్తవమే, నేనేమి కాదనది. ఇక్కడ ఏంటంటే కాగ్ రిపోర్ట్ కూడా నేను బయట పెట్టడం మేము కాదు, పెట్టింది ఆల్రెడీ వెబ్సైట్లో దాదాపు 4 నెలల నుంచి బయటే ఉంది. అది అందరూ తెలుసు, ఎవ్రీబడి హ్యావ్ ఇట్, అందరి దగ్గర కాపీలు ఉన్నాయి. 4 నెలల క్రితమే వెబ్సైట్లో పెట్టేశారు. మేము బయట పెట్టకపోయింది, మరి బయటకు ఎందుకు వచ్చింది? అది ఆల్రెడీ బయట ఉన్నది. అది ఇటు వచ్చి అసెంబ్లీలో చర్చ చేయడానికి అసెంబ్లీ నడుస్తేనే కదా. మా వాళ్ళందరూ జైళ్ళలో ఉండే, మొన్న బయటకు వచ్చాడు ఆయన కూడా, కేజ్రీవాల్ కూడా వచ్చింది చేయడానికి కూడా ఇక్కడ ఉన్నది. అందులో దాంట్లో ఏమైనా పెద్ద విపరీతమైనది ఉంటే కనుక ఉండేది. ఇట్స్ పాజిటివ్, నేను చెప్తున్నాను కదా. కాగ్ రిపోర్ట్ అందరూ చదవాలి, అది మంచి రిపోర్ట్. అది నేనేమి మరీ వ్యతిరేకత ఉందని నేనేమి అనుకోవట్లేదు. దాంట్లో ఏమి కొన్నింటి మీద తప్పడడం తప్పేం లేదు, దాని మీద విల్ డిస్కస్. ఇప్పుడు దాంట్లో 24 కోట్లది ఒకటి మాఫీ చేశారని ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో లిక్కర్ షాప్స్ అని ఇప్పుడు లేవు, ఉట్టి ఇంటర్నేషనల్ దాంట్లో తప్ప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అన్ని లిక్కర్ షాపులు తీసేశారు. సో ఆ డబ్బులన్నీ రిటర్న్ వెళ్ళిపోయినాయి అని వాళ్ళ ఎలిగేషన్. చర్చ చేయండి, దాని ఏమున్నది? ఎవరన్నా తిన్నారా ఇండైరెక్ట్గా తెలిసిపోద్ది కదా. దాంట్లో ఎందుకు మాఫీ చేశారంటే కోర్టు ఆర్డర్, అది కోర్టు ఆర్డర్ మీద మాఫీ చేశారు. వేరే రాష్ట్రాలు చేసినట్టుగానే చేశారు, కోవిడ్ టైంలో అయ్యాయి. సో కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు, దాదాపు 866 షాప్స్ ఏదో ఉంటే 480 షాప్స్ ఏమి ఓపెన్ చేశారు. ఎందుకు చేయలేదు అనేది క్లారిటీ ఉంది కదా అక్కడ. దాంట్లో కట్టాల్సిన డబ్బులు తగ్గినాయి. అంటే ఇప్పుడు దొంగ నోట్లు పట్టుకున్నారు, 22,000 కోట్ల విలువైన దొంగ నోట్లు. అంటే దొంగ నోట్లకి వాల్యూ ఉండదు, బట్ రాస్తారు 2,000 కోట్ల అది. గంజాయి 10 లక్షల గంజాయి దొరికిందంటారు. గంజాయికి అమ్మ ఇల్లీగల్, అది అమ్మం. ప్రొజెక్షన్స్ అయ్యి, ఆ ప్రొజెక్షన్స్ పట్టుకుని ఇంత అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆ ప్రొజెక్షన్స్ అయ్యి చేసినవి అన్నీ, కాబట్టి అక్కడ రావాల్సినవి రాలేదు అని చెప్పని. నీకు అదే కనుక నేను చెప్పిన ఏదైతే లిక్కర్ పాలసీ కొత్త ఉందో అది నడిచుంటే డెఫినెట్గా ఇంకో 2,000 కోట్ల ప్రాఫిట్స్ పెరిగి ఉండేదే కదా ప్రభుత్వానికి. ఆ రావాల్సినవి నష్టపోయాం, అది ఆపింది. నిన్న కూడా నేను డిబేట్లో చూస్తున్నాను, అడుగుతున్నారు మీరు ఆపారు కదా అంటున్నారు. మేము ఆపలేదు, అది ఆపిచ్చారు. దాన్ని ఈడీ, సిబిఐలు, సక్సేనా కలిసి కేసు పెట్టి, వినయ్ సక్సేనా గారు కేసు పెట్టి అరెస్ట్ చేయించి మరి ఆపిచ్చారు. అది తప్పని పరిస్థితిలో ఫోర్స్ఫుల్గా ఆపాల్సి వచ్చింది దాన్ని. అదర్వైజ్ దాన్ని సంతకం పెట్టింది ముందు పెట్టింది అనిల్ బైజల్. November 21 నాడు 2021 November 12 అనుకుంటా చేసింది. అది 21లో సంతకం పెట్టింది అనిల్ బైజల్, బీజేపీ గవర్నర్ చేసింది ఆయన సంతకం పెట్టిన తర్వాతనే బయటకు వచ్చింది అది. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దాంట్లో టైం లేదు, దాంట్లో క్లియర్ కట్గానే ఉండింది. దాంట్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, ఆ ప్రాఫిట్స్ వచ్చింది. లేకపోతే 4,000 కోట్ల బడ్జెట్ 6,000 ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? 2,000 కోట్లు అయితే వచ్చినాయి కదా. మరి లాస్ ఎక్కడ అయింది? జస్ట్ ఇట్స్ పజిల్. లాస్ అయింది, ఓకే. ఎక్కడ జరిగింది లాస్? ఇంకో రావాల్సిన 2,000 కోట్లు రాలేదు. ప్రాజెక్ట్ నీకు పాలసీ మధ్యలో ఆపారు కాబట్టి, అది ఇంప్లిమెంట్ చేయకుండా ఆపారు కాబట్టి ఇంక 2,000 కోట్లు ఆగినాయి. అది వచ్చేదేమో. లేకపోతే మీరు అన్నట్టుగా 100-200 కోట్లు ఎక్కడ తగ్గినా ఆశ్చర్యం లేదు. కానీ బట్ 2,000 కోట్లు ఆగింది రీజన్ అదే. ఇప్పుడు 4,000 కోట్ల నుంచి 6,000 కోట్లకి వచ్చినాయి కదా, అదైతే వాస్తవమే కదా. అది దాచిపెట్టిన అది కాదు కదా, నీకు రిపోర్ట్లోనే ఉంది కదా. ఇంకో 2,000 కోట్లు రావాల్సినవి రాలేదు. సో దాని మీద ఇప్పుడు చర్చ, దాన్ని కొండంత వేలికను పట్టినట్టు అవుతుంది. డెఫినెట్గా అది పెద్ద ఇష్యూ ఏమి కాదు నాకు తెలిసి. ఎటొచ్చి వీళ్ళు చెప్పడానికి చెప్తారు, అరవడానికి అరుస్తారు, బాగుంది. అసెంబ్లీలో ఇవాళ కూడా నడుస్తుంది చర్చ అంతా, బ్రహ్మాండంగా ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి. కానీ బట్ కొండంత వేలికను పట్టినట్టు దాన్ని ఏ పద్ధతిలో ఏమి ఇక్కడ కరప్షన్ ప్రూవ్ అవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎవరు ఇన్వాల్వ్ లేరు కదా, ఎవరు తినలేదు కదా. తినుంటే వచ్చేది. రావాల్సిన లాభం రాలేదంటే ఆపింది ఎవరు అన్నదంటే కనుక నిజానికి మన ఎల్జీ మీద, ఈడీ మీద, సిబిఐ మీద కేసులు పెట్టాలి. ఆపింది వాళ్ళే కదా, మేము కాదు కదా ఆపింది. వాళ్ళు ఆపమంటేనే కేసులు పెడితేనే ఆపాము. దెన్ దే ఆర్ సపోజ్ టు బి కల్ప్రిట్స్. వాళ్ళు ఆపడం వల్ల 2,000 కోట్లు పోయినాయి రావాల్సినవి.
అంతే కదా, లేకపోతే ఇంక 2,000 కోట్లు ఎక్కడి నుంచి పోయినాయి? ఇప్పుడు ఈ మీరు చెప్పిన సౌత్ ఇండియన్ గ్రూప్ కావచ్చు, ఇంకో గ్రూప్ కావచ్చు, వాళ్ళకి వెళ్ళినాయా? వెళ్ళలేదు. వాళ్ళకి ప్రాఫిట్స్ పెరిగినాయి అన్నారు, మార్జిన్స్ పెరిగినాయి అన్నారు. వాళ్ళకి అంతకుముందు వ్యాట్ గీట్ అన్నీ ఎత్తేసిన చోట కొంచెం పెట్టి ట్యాక్సులు పెంచారు. సో వాటిల్లో వచ్చినాయి. బట్ సేమ్ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది హర్యానా, సేమ్ పాలసీ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూడా లిక్కరు, నేను మొన్న ఎలక్షన్స్ కాదు ఇది కాదు, హర్యానా నుంచి ఇప్పటికి కూడా ఇప్పుడు చాలా చీప్ ఉంది హర్యానాలో. దాదాపు ఢిల్లీలో నియర్లీ 50% ఆఫ్ ది పీపుల్ కన్జ్యూమింగ్ లిక్కర్ ఫ్రమ్ హర్యానా, మళ్ళీ చండీగఢ్ నుంచి, పంజాబ్ నుంచి తెచ్చుకుంటారు. ఎందుకంటే అక్కడ చాలా చీప్ ఉంటాయి, ఇక్కడ కాస్ట్లీ ఉంది ప్రస్తుతం. అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంటే వీళ్ళ రెవెన్యూ పోతున్నట్టే కదా, వీళ్ళ ప్రాఫిట్స్ పోతున్నట్టే ఇప్పుడు కూడా. అందుకని అన్నీ సెటప్ చేసుకుని వీళ్ళందరిది ఉంది కాబట్టి మనది కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని వీడు కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని అడ్డుపడ్డారు, ఇప్పుడు నష్టపోతున్నారు. అది దట్ ఇస్ ద ప్రాబ్లం. ఢిల్లీలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్, రేపు లక్ బాగుండి ఎంసీడీ కూడా వాళ్ళ చేతికి వస్తే త్రిబుల్ ఇంజిన్ సర్కార్. మీరు తెలంగాణ ఆప్ కన్వీనర్గానే కాకుండా ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్పండి, బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ డెవలప్మెంట్ ఎలా జరగబోతోందంటారు? అంటే ఒకటి బీజేపీ, మన ఢిల్లీ చాలా కాంప్లికేటెడ్ సిటీ అండి, అది చాలా కాంప్లికేటెడ్. నేను దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఢిల్లీ ఏదో టైంలో వెళ్తాను ఉంటాను. నేను ఇప్పుడు చూసినా అదే నాకు దరిద్రం ఉన్నట్టే అనిపిస్తుంది. అంతా అంటే చాలా ఏరియాల్లో, చాలా పెద్ద పెద్ద ఏరియాలు కాక మా మీద అంతా స్లమ్ ఏరియా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను ఇంతకుముందు మన ఛానల్లో ఒకసారి చెప్పాను, డైలీ కనీసం 5,000 నుంచి 10,000 మంది బతకడానికి వెళ్తారు అక్కడికి. పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎవడెళ్ళినా కానీ అక్కడికి ఏదో పద్ధతి బతకచ్చు అని ఢిల్లీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఫుట్పాత్ మీద ఉంటారు, వాళ్ళు ఆటోలు రిక్షాలు గుంజుతూనే ఉంటారు, పాపం బతుకుతుంటారు. ఎందుకంటే తక్కువలో కూడా బతకచ్చు ఢిల్లీలో, హయ్యెస్ట్ కూడా బతకచ్చు అక్కడ ఆ సిటీలో. అంత ఫుట్పాత్ మీదనే కొన్ని వేల మంది, లక్షల మంది ఫుట్పాత్ మీద బతికే వాళ్ళు ఉంటారు. దీన్ని చేయడం అనేది మామూలు మాట కాదు. తర్వాత చెత్త చెదారం పెద్ద పెద్ద కొండలాగా పెరిగిపోయినాయి ఢిల్లీ చుట్టూ, అది క్లియర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. తర్వాత యమునాలో పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ మామూలు మాట కాదు, ఏదో వాడికి చెప్పినంత ఈజీ కాదు. చాలా ప్రాబ్లమాటిక్ కాంప్లికేటెడ్ సిటీ ఢిల్లీ. సో దీన్ని ఇప్పుడు ఎంసీడీ, మొన్నటి వరకు కూడా ఎంసీడీ అంటే 2 years బ్యాక్ వరకు కూడా ఎంసీడీ మన బీజేపీ చేతిలోనే ఉన్నది. వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అప్పుడు మా చేతిలోకి వచ్చినాకనే ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోకి వచ్చిన దాని స్కూల్స్ మళ్ళీ బాగు చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే అక్కడ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ మీరు అన్నట్టుగానే ఒకటి ఢిల్లీలో పైన సర్కారు, రాష్ట్రం ఒకటి, అక్కడ ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఒకటి, ఎంసీడీ వేరు. ఎంసీడీ కింద మళ్ళీ కొన్ని 100,000 స్కూల్స్ ఉంటాయి. అవి కూడా అంతకుముందు లేకుండా ఇప్పుడు వాటిని కూడా బాగు చేయడం మొదలుపెట్టారు మేము వచ్చినాక. కానీ ఎక్కడైనా కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మొన్న 3 కార్పొరేటర్లు జంప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మా ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ నాకు తెలిసి డబ్బులకు లొంగరు అంత ఈజీగా. లంగని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించి కేసులకు భయపడుతున్నారు, ఇది జైలుకి భయపడతారేమో అనిపిస్తుంది. బట్ మా కేజ్రీవాల్ గారు కానీ లేకపోతే సంజయ్ సింగ్ కానీ వీళ్ళు జైలుకి వెళ్ళి చెప్పారు, ఏం భయపడబాకండి, వెళ్ళి మేము మళ్ళీ బయటికే వస్తాం, డోంట్ వరీ అని చెప్పి ఆయన ధైర్యం ఇచ్చారు. కానీ ఏమైనా కొంత వాళ్ళు ఆ భయాన్ని పెడుతున్నారు. దానివల్ల ఇంకా కొంతమందిని లేపినా ఆశ్చర్యం లేదు. ఎంసీడీ రేపొద్దున వాళ్ళు తీసుకున్న ఆశ్చర్యం లేదు. ఏమున్నా కానీ పెద్ద సవాలే వాళ్ళకు ఢిల్లీలో, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఢిల్లీని బాగు చేయడం అనేది బయట నుంచి వచ్చేది కానీ, లేకపోతే ఫారినర్స్ ఎక్కువ, క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అక్కడ, చాలా ఎక్కువ క్రైమ్ రేటు. సో ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు వేగమాటలు ఎక్కడి నుంచి వెళ్ళి బతకడానికి వెళ్తారు, వాడికి తిండి లేకపోతే ఏం చేస్తాడు, పక్కన ఇంటి జ్యోతులు లాక్కుంటాడు. డెఫినెట్ అంతే ఇది జరిగేది. అది లేకపోతే పక్కనలో లాక్కోవడమే అదే కదా దొంగతనం అంటే. వాడు బతకడానికి కదా, వాడు తమాషాకి చేరు. దొంగలు కూడా వాడు నేను టైంపాస్కి చేయడాడు. సో ఈ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ. సో అవన్నీ మామూలు మాట కాదు. ఇవన్నీ ఏంటంటే కలెక్టివ్గా పట్టుకుని ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మన కేజ్రీవాల్ గారు అన్నది అదే, మాకు 22 సీట్లు ఉన్నాయి, మన ప్రతిపక్ష హోదా సరిగ్గా నిర్వహిస్తాం, మేము మా హెల్ప్ తీసుకోండి అని కూడా చెప్పాడు ఆయన. మేము చేద్దాం, కలిసే పని చేద్దాం, మేము చేసిన ఇంప్లిమెంట్ చేయండి, మీరు ఏదైతే 2,500 రూపాయలు మహిళా సమ్మాన్ యోజన ఇస్తానారో ఇమ్మీడియట్గా పెట్టండి. ఎందుకంటే ఆయన అన్న మాటనే అది. ఫస్ట్ క్యాబినెట్లో మేము డెసిషన్ తీసుకుని మేము 2,500 ఇస్తాము అని చెప్పి ఆయనే చెప్పాడు. అది మరి ఫస్ట్ క్యాబినెట్లో పెట్టలేదు వాళ్ళు. మరి రేపు పొద్దున్న మార్చి 8కి అలా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది నాకు ఐడియా లేదు. కానీ బట్ ఇంకా చాలా వాగ్దానాలను చేశారు. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, మనం ఏమి వ్యతిరేకతలు. వాళ్ళు చేసినా మనం చేసినా ఎవరు చేసినా అల్టిమేట్గా ప్రజలకి బెనిఫిట్ కావాలని మన రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగానికి బద్దులమే మేము ఉంటాం. అందుకనే కదా మేము అంబేద్కర్ని పెట్టింది కానీ, భగత్ సింగ్ లాంటి వాడిని పెట్టింది కానీ, వాళ్ళు వచ్చి మన ఫోటోలు పక్కకు మార్చి వేరే వాళ్ళు పక్కన పెట్టానని చెప్తున్నారు. అది అక్కడ మార్చాల్సిన అవసరం లేదు. మనకి ఎనీహో అంబేద్కర్ది వారసత్వం నడుస్తున్నాం, భగత్ సింగ్ యొక్క స్ఫూర్తి నడుస్తున్నాం. వాటిని మార్చేసేసి ఈరోజు మేము ఏదో మారుస్తామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఏమైనా వాళ్ళు కనుక మంచిగా చేశారనుకోండి, ఇట్స్ వెళ్ళనుకోండి, సపోర్ట్ ఇస్తాం. లేదా అంటే మేము మళ్ళీ జరుపుతామని మళ్ళీ చెప్తాం. ఏముంది 5 సంవత్సరాలు ఇట్లా గిర్రను తిరిగిపోతాయి, పెద్ద కష్టం కాదు అది. ఢిల్లీ రాజకీయ పరిణామాల గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్స్.